హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి కలాకండ్ స్వీట్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. సో ఈ స్వీట్ కోసం అయితే నేను హాఫ్ లీటర్ వరకు అయితే నేను పాలు అయితే తీసేసుకున్నానండి. సో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. విరిగిపోయిన పాలతో అయితే మనం కలాకండ్ స్వీట్ అయితే తయారు చేసుకుందాం. నేనైతే పాలల్లో అయితే ముందుగా నిమ్మరసాన్ని వేసేస్తానండి. ఆల్రెడీ పాలు విరిగిపోయాయి. సో వీటిని అయితే గ్యాస్ మీద పెట్టేసుకొని మనం ఇంకా మరిగించుకోవాలి. ఎందుకంటే పాల క్వాంటిటీ ఇంకేమైనా ఉంటే విరిగిపోతుందండి. సో నేనైతే 1/2 లీటర్ పాలు అయితే తీసేసుకున్నాను. ఇవైతే మంచిగా విరిగిపోయాయి. సో ఇప్పుడైతే మనం వీటిని వడపోసుకుందామండి. వడపోసుకున్న తర్వాత అయితే దీనిలో ఉన్న విరిగిపోయిన పాలను తీసేసుకుందాము. సో ఈ విరిగిపోయిన పాలను కూడా మనం ఇలా వడపోసిన తర్వాత అయితే ఒకసారి చల్లని వాటర్తో అయితే వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే దానిలో ఏమైనా నిమ్మరసం ఉంటే అది పోతుందండి. మనం షుగర్ యాడ్ చేసినప్పుడు తీపిదనంగా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను కడిగేసానండి. కడిగేసి మళ్ళీ దీన్ని గ్యాస్ మీద అయితే పెట్టేశాను. నేను అయితే 1/2 లీటర్ పాలు అయితే తీసేసుకున్నానండి. దానిలో చిన్న సైజు కప్పు అయితే వచ్చేసి నేను 1/2 కప్పు వరకు అయితే దీంట్లో షుగర్ని యాడ్ చేసి చక్కగా మరిగించుకున్నానండి. సో దీన్ని ఈ విధంగా కరిగించుకుంటున్నప్పుడైతే కొంచెం వాటర్ క్వాంటిటీ వస్తుంది. అవంతా ఇరిగేంత వరకు అయితే మనం ఇలాగా చేసుకోవాలి. పాలకోవా కావాలంటే మీరు మెత్తగా స్మాష్ చేసుకోండి. సో నాకు కలాకండ్ స్వీట్ కోసం కాబట్టి నాకు ఈ విధంగా అయితే సరిపోతుందండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. సో దీన్ని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే మనం చేసుకోవచ్చు. సో నేనైతే ఈ విధంగా అయితే బౌల్లో తీసుకొని చేసుకున్నానండి. మనకు కావాలంటే దీన్ని పీసుల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు. సో వీడియోగా నచ్చినట్లయితే ట్రై చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.